కలిపి ఒక టీమ్గా వెళ్ళి వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. ఆ మాట్లాడిన టైంలో చిరంజీవి గారు చాలా హంబుల్గా, మీరు తల్లి స్థానంలో ఉన్నారు, పిల్లలం మేము అడుగుతున్నాం, మా కోరికలు తీర్చండి అన్న ధోరణిలో చాలా వినమ్రంగా ఆయన అభ్యర్థించిన పద్ధతి చాలా ట్రోల్ అయింది. చాలా ట్రోల్ అయింది. దాని మీద పవన్ కళ్యాణ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా స్పందించాడు. అప్పట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తే మరి అంత, అంటే ఒక రకంగా అంత సరెండర్ అయ్యి అడగాల్సిన అవసరం లేదు అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. అది చాలామంది ఫీల్ అయ్యారు. కాకపోతే ఆయన ఒక పని మీద వచ్చాం. నిజానికి అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసాడు ఆయన ఒక 1 వీక్ బిఫోరే. అప్పుడు ఆయన పిలిపించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని పిలిచి ఇండస్ట్రీతో ఒక లింక్ వెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న డిస్కషన్ నడిచింది అప్పుడు. అయితే వాళ్ళ కోరికలు తీర్చే పద్ధతిలో ఈయన లేడు. ఈయన సింపుల్గా నో చెప్పి వచ్చేసాడు, అయిపోయింది. అది కేవలం పర్సనల్. ఆయన పిలిస్తే ఈయన వెళ్ళి మాట్లాడి వచ్చేసాడు. ఆ తర్వాత ఈయన ఇండస్ట్రీ పని మీద వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. రాజమౌళి ఉన్నప్పుడు RRR రిలీజ్కి ఉంది, అలాగే ప్రభాస్ సినిమా రిలీజ్కి ఉంది. ఈవెన్ ప్రభాస్ వాజ్ దేర్. ప్రభాస్ కూడా వెళ్ళాడు, టీంలో ఉన్నారు ఆయన. ఆ రోజు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా అప్పటికి రాధేశ్యామ్ సినిమా రిలీజ్కి ఉంది. వీటి దృష్ట్యా అలాగే చిరంజీవి గారి ఆచార్య సినిమా రిలీజ్కి ఉంది. అందుకని వీళ్ళందరూ వెళ్ళి ఒకసారి కలిసి అక్కడ వరకు ఓకే చేయించుకుని వచ్చారు. కానీ వాళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్ అనేది భీమ్లా నాయక్ టైంలో ఓపెన్ అయింది ప్రజలకి. అయితే టిక్కెట్ల రేట్లు పెంపుకు సంబంధించి ఒక సమస్య ఉంది. టిక్కెట్ల రేట్లు పెంచుకుంటున్నారు, బాగానే ఉంది. ఇది మొదటి వారం రోజులు మేము భారీ ధరలకు అమ్ముతాం అంటున్నారు. అయితే ఈ భారీ ధరలకి టిక్కెట్లు కొనుగోలు చేసేది ఎవరు? అంటే పెద్ద హీరోల సినిమాలు చూడాలి, ఫస్ట్ డే షో పడగానే సినిమా చూడాలి అనేది వాళ్ళ అభిమానులే. సో ఈ టిక్కెట్ల రేట్లు పెంచడం ద్వారా అభిమానుల్ని కోసుకు తినేస్తున్నారు హీరోలు అనే విమర్శ కూడా ఉంది. దాన్ని కూడా చూడాలి. అయితే వీళ్ళు బడ్జెట్లు మీట్ కావాలంటే ఈ రేట్లతో వర్కౌట్ అవ్వదు మాకు. అంటే మొదటి 3 రోజుల్లోనే డబ్బులు వచ్చేయాలి. పైగా ఇప్పుడు సినిమాకి సంబంధించి రెవెన్యూ రావడానికి గతంలో కౌంటర్ ఒకటే, బుకింగ్ కౌంటర్లోకి వచ్చిన డబ్బులు. ఇప్పుడు అలా కాదు. అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అనేక వ్యాపారాలు చేస్తున్నారు. ఒక సినిమా చుట్టూ అనేక వ్యాపారాలు ఉన్నాయి. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ రైట్స్ అమ్మటం దగ్గర నుంచి వ్యాపారం మొదలవుతోంది. ఆడియో రిలీజ్ హక్కులు అమ్మటం, అలాగే ఆడియో రిలీజ్ ఫంక్షన్కి రైట్స్ అమ్మటం, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఇలా రకరకాలుగా అమ్ముతున్నారు. అది కూడా ఇలా వ్యాపారం రకరకాలుగా చేస్తున్నారు. థియేటర్కల్ రైట్స్ కూడా అమ్మేస్తున్నారు. ఇందులో భాగంగానే అమ్ముతున్నారు తప్ప అదే ప్రధానం కాదు. సో థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళు ఈ సినిమా మీద ఒక వేవ్ ఉంటే ఆ వేవ్ని సొమ్ము చేసేసుకోవాలనే రేట్లు పెంచుతున్నారు. దీంతో ఏమవుతుందంటే ఆడియన్స్ థియేటర్కి వెళ్ళడానికి సాహసించాలా వద్దా అనే పరిస్థితి తయారవుతుంది. ఏముంది, 1 నెల రోజులు 2 నెలలు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే ఆ అభిప్రాయం చాలామందిలో ఉంది. అంటే ఆ మధ్య నిర్మాతల మండలి ఒక నిర్ణయం తీసుకుంది. సినిమా హిట్ అయితే 10 వారాల తర్వాత, ఫ్లాప్ అయితే 4 వారాల్లోనూ ఓటీటీలో ఇవ్వచ్చు అని ఒక డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. నిర్మాతల సమ్మె సందర్భంగా తీసుకున్నప్పుడు ఒకవేళ ప్రేక్షకులు ఒక సంఘంగా ఏర్పడి తెలుగు సినిమా ప్రేక్షక సంఘం అని పెట్టి ప్రతి సినిమాని ఫ్లాప్ చేద్దాం 4 వారాల్లో ఓటీటీకి వస్తుంది అనుకుంటే ఏంటి పరిస్థితి వాళ్ళది?